ఢిల్లీ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 12కు చేరింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 3 మృతి చెందారు. గాయపడిన మరో 17 మందికి చికిత్స కొనసాగుతోంది. కాగా దాడికి పాల్పడినట్లు అనుమానించిన డాక్టర్ ఒమర్ ఆత్మాహుతికి పాల్పడినట్లు నిర్ధారించారు. డాక్టర్ ఒమర్ను జైషే మహమ్మద్ గ్రూపునకు చెందిన ఉగ్రవాదిగా గుర్తించారు. డాక్టర్ ఉమర్ శ్రీనగర్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉమర్ మెడిసిన్ పూర్తి చేశాడు. కొన్నాళ్లు జీఎంసీ అనంతనాగ్లో సీనియర్ రెసిడెంట్గా ఉన్నాడు. అనంతరం ఫరీదాబాద్లోని అల్ ఫలాహ్ వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశాడు. సోషల్ మీడియా వేదికగా తీవ్రవాద భావజాలానికి గురైన డాక్టర్లలో ఉమర్ కూడా ఒకడు. ఇటీవల జమ్మూ కాశ్మీర్లో నిర్వహించిన ఉగ్రవాద ఆపరేషన్లో పలువురు డాక్టర్స్ ను భద్రతా అధికారులు అరెస్ట్ చేశారు. వారితో ఉమర్కు కూడా సంబంధాలు ఉన్నాయని అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. భద్రతా దళాలు అరెస్ట్ చేసిన డాక్టర్ అదిల్ కు ఉమర్ సన్నిహితుడు అని గతంలో వీరిద్దరూ అనంతనాగ్లో కలిసి పనిచేసినట్లు కనుగొన్నారు. వారి అరెస్టు నేపథ్యంలో భయాందోళనకు గురైన ఉమర్ సూసైడ్ బాంబర్ గా మారినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఢిల్లీ పేలుడులో ఉమర్తో పాటు మరో 3 వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.